ఎవ్వడు కొడితే కోమాలోకి వెళ్తావో వాడే తెలుగు మోజో. ఇలాంటి డైలాగ్ సినిమాలో కూడా వినే ఉంటారు. కొడితే కోమాకి కాస్త దగ్గరగాల్సిందే. ఇది నా డైలాగ్. ఇది సినిమాలో విని ఉండరులేండి, ఎందుకంటే టాలెంట్ ఉన్న మంచి కథలు ఉన్న ప్రొడ్యూసర్ లేక నేను సినిమా తీయలేదు కాబట్టి. ఇకపోతే మంచి ఊపు ఉన్న డైలాగ్ చెప్పాలంటే చాలా వరకు కోమా అనే పదాన్ని వాడతారు. మరి అసలు ఈ కోమా అంటే ఏంటి? ఎందుకు మనుషులు కోమాలోకి వెళ్తారు? కోమాలోకి వెళ్ళిన మనుషులు తిరిగి మామూలు మనుషులు అవుతారా? తిరిగి మామూలుగా అయ్యాక వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అలా విచిత్ర ప్రవర్తనతో డాక్టర్లకి చుక్కలు చూపించిన 5గురు కోమా నుండి బయటకు వచ్చిన పేషెంట్స్, వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో మీకు చెబుతాను. ఇక ఆలస్యం ఎందుకు, కోడితే కోమాకి కాస్త దగ్గర ఆగాల్సిందే డైలాగ్ విన్నారు కదా. ఇక టాపిక్లోకి వెళ్దాం. కోమా అంటే స్పృహ లేని స్థితి. సాధారణంగా స్పృహ లేని పరిస్థితిని అన్కాన్షియస్గా అభివర్ణిస్తారు. అది మరింత గాఢమైన అన్కాన్షియస్ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకు, నొప్పికి, మరే ఇతర కారణాలకు స్పందన లేకుండా నిద్ర మెలకువలకు అతీతమైన స్థితే కోమా. నిజానికి కోమాకు ప్రధానంగా కారణాలు 3. 1, మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళిపోవడం. 2వది, శరీరంలోని ఇతర అవయవాల జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళడం. ఇక 3వది ఇతర కారణాలు, అంటే ఆల్కహాల్, డ్రగ్స్, విష పదార్థాలు తీసుకోవడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్, సైనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్ల, వడదెబ్బ వంటి కారణాల వల్ల కోమాలోకి వెళ్తారు. ఇప్పుడు కోమా నుండి బయటకు వచ్చాక కొంతమంది చేసిన విచిత్ర పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, మామూలుగా అయితే శృంగారం కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఎయిడ్స్ అనే రోగం గురించి లెక్క చేయని వాళ్ళు. అదే లక్షలు ఖర్చు పెడితే, ఆ ఖర్చు కూడా కోమాల నుండి బయటకు వచ్చిన వ్యక్తి పెడితే, ఒక రోజులో ఒకరితో శృంగారం అంటే పర్లేదు, 18 లక్షలు పెట్టి ఎంతో మందితో శృంగారం చేస్తే ఒక్క రోజులో. ఇది మాత్రం కాస్త విచిత్రంగా ఉంది కదూ. ఇప్పుడు తెలుసుకుందాం. ఓల్డ్ గ్రామ్ డాడ్, అసలు పేరు ప్రెయిల్ అంజులో, 4 రోజులు కోమాలో ఉన్నారు. ఇతను కోమా తర్వాత అతను ఒక్క రోజులో 18 లక్షల రూపాయలు సెక్స్ అనుభవించడానికి ఖర్చు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారట. దీనితో ఆ వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు హౌస్ అరెస్ట్ కూడా చేసేశారట. మరి 2వ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం 2వ వ్యక్తి గురించి తెలుసుకుంటే, మామూలుగా కోమాలోకి వెళ్తే ఇక మళ్ళీ తిరిగి రారు అని అనుకోవడం కామన్. అలాగే ఆ రోజు ఆ డాక్టర్లు అనుకున్నారు, కానీ కథ అడ్డం తిరిగింది. కోమాలోకి వెళ్ళిన పాప డాక్టర్స్కు దిమ్మ తిరిగే సాకిచ్చింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్న పాప, వయసు 5 సంవత్సరాలే ఉంటాయి. ఈ పాప పేరు లేలా టబ్సీ. కోమాలోకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఆమెకు గుడ్ బై చెప్పి కిస్ ఇచ్చారు. అయితే 5 రోజుల తర్వాత 6వ రోజు ఆ లిటిల్ గర్ల్ కోమా నుంచి లేస్తూ యమ్మా మియా అంటూ సాంగు పాడుతూ హుషారుగా లేచి ఆడుకుందట. ఇప్పుడు 3వ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకునే పాప వయసు 3 సంవత్సరాలే. పాప మాట్లాడడం కూడా సరిగ్గా రాదు ఆ పాపకి, కానీ సిగరెట్ తాగడం మాత్రం బాగా వచ్చింది. మాట్లాడడం రాని పాపకి సిగరెట్ తాగడం ఎలా వచ్చిందబ్బా అనే కదా మీ సందేహం? అది కూడా చెప్తాను. అన్నట్లు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మగాళ్ళ డ్రెస్సులు కూడా వేసుకుంటుంది ఈ పాప. అంతేకాదు బీర్ కూడా తాగుతుందట ఈ పాప. ఇప్పుడు ఈ పాప పరిస్థితి, ఆ పాప వేసే వేషాలు చూసిన డాక్టర్స్కు దిమ్మ తిరిగిపోతుందట. ఇది కూడా ఎక్కడో కదా అమెరికాలోనే జరిగింది. ఇప్పుడు 4వ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోమాల నుండి బయటకు వస్తారు అని డాక్టర్లు చెబుతూ ఉంటారు, కానీ కేవలం 25% మాత్రమే బయటకు వస్తారని కూడా చెబుతూ ఉంటారు. నిజానికి బయటకు వచ్చిన వాళ్ళు ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే నో ప్రాబ్లం, కానీ వాళ్ళే ఒక వింతగా మారితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకున్న వ్యక్తి పరిస్థితి అదే. చిన్న వయసులోనే మనం మాట్లాడడం, నడవడం నేర్చుకుంటాం, కానీ ఈమె మాత్రం వయసు 30 దాటాక నేర్చుకుంటుంది నడక అని చెప్పచ్చు. అసలు విషయాలు తెలియాలంటే మనం ఇప్పుడు టాపిక్లకు వెళ్ళాలి. కోమా స్టోరీలలోనే చాలా ఆసక్తిగా ఉండే స్టోరీ ఇది. ఎన్సిఫాలిటిస్ అనే ఇన్ఫ్లమేషన్తో బాధపడుతుంది ఆ అమ్మాయి. ఆమె పేరు లిట్ సైక్సా. ఈమె పాస్ట్ లైఫ్ను పూర్తిగా మర్చిపోయింది. ఎంతగా అంటే నడక, మాట కూడా నేర్చుకునేంతగా కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె కోమా నుంచి బయటకు వచ్చాక నడవడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందట. అంతేకాదు మాట్లాడడం కూడా మమ్మమ్మ అంటూ మాట్లాడుతుందంట. ఇక నెంబర్ 5, ఒకసారి ఐ లవ్ యూ చెబితే ప్రేమ అనుకుంటారు, 2 సార్లు చెబితే ఇంకొంచెం ఎక్కువ ప్రేమ అనుకుంటారు, 3 సార్లు చెబితే ఓకే ఇంకా ఎక్కువ ప్రేమమో అనుకుంటారు. అదే నిద్ర నుండి లేచిన ప్రతిసారి ఐ లవ్ యూ చెబితే ఇది కామన్ కదా అనుకుంటారు. ఆ నిద్ర 10 నిమిషాలకు ఒకసారి పోతే, అంటే 10 నిమిషాలకు ఒకసారి ఐ లవ్ యూ చెబితే పిచ్చి అంటారు కదా.
కానీ మీరు అనుకున్నట్లు ఇది పిచ్చి కాదు. మరి ఇంకేంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. కోమాలోకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఐ లవ్ యూ చెబుతుంది ఒక ఆమె పేరు వెండీ రిచర్డ్. ఈ పరిస్థితిలోనే ఇంకా ఉంది. నిద్రలేమి సమస్యలో ఒకటి కాటాప్లెక్సీ మరియు నార్కోలెప్సీతో ఈమె బాధపడుతుందట. ఆమె ఎమోషనల్గా ఏడ్చినా లేదా నవ్వినా సడన్గా కోమాలోకి వెళ్ళిపోతుంది. నిద్రలేసి మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వెంటనే ఐ లవ్ యూ చెబుతుంది. అదండి విషయం. కోమాలో నుంచి బయటకు వచ్చిన కొంతమంది చేసే విచిత్ర పనులు, విచిత్ర అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే తెలుగు మోజో కథలు ఛానల్, ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా ఇంట్రెస్టింగ్ కథలు ఉంటాయి, మర్చిపోకండి.